హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక నేను వరి నాటుకు పోయిన వీడియోస్ పెట్టినప్పుడు షార్ట్స్కి అయితే మీ దగ్గర కూలి ఎంత, ఎకరాన ఎంత, ఎన్ని ఎకరాలు వేస్తున్నారు, ఎంతమంది వేస్తున్నారు, ఇవైతే కామెంట్స్ వచ్చినాయి కదా. ఇక ఈరోజు అయితే మనది నాటండి, అందుకే ఈ వీడియో తీశాను ఒక 5 మినిట్స్. ఈ వీడియో ద్వారా అయితే మీకు అన్నీ చెప్పాలనుకుంటున్నా. ఇక మనం వరి నారు పోసి అయితే 4 రోజులు అవుతుంది. వరి అయితే నారైతే ఎదిగింది ఫ్రెండ్స్. ఈరోజైతే ఇక నాటేసుకుంటున్నాం చెలికాడ. ఇక నేనైతే దేవుడికి కొబ్బరికాయ కొట్టి మొక్కుతున్నాం. మనకి ఫస్ట్ నారైతే సరిపోవాలి ఫ్రెండ్స్. నారు సరిపోకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అక్కడికి పోయి తీసుకురావాలి, ఇక్కడికి పోయి తీసుకురావాలి, టైంకి దొరకదు. మనకైతే నారు కంపల్సరీ ఉండాలి. కానీ మన నారైతే మంచిగానే అతికింది ఫ్రెండ్స్. మా దగ్గర కాబట్టి సరిపోతుందని అనుకుంటున్నాం. ఇటు సైడ్ అయితే మా ఆయన దున్నుకుంటూ వస్తున్నాడు పొలము. రోడ్ వేటర్ వేసినాము. రోడ్ వేటర్ ఇయరే తీసుకున్నాం ఫ్రెండ్స్. ప్రతిసారి ఫుల్ వీల్స్ వేసి దున్నేది, రోడ్ వేటర్ లేకుండే. ఇప్పుడే ఈ నెలలనే తీసుకున్నాము. దానికైతే 1,15,000. ఇక ఇప్పుడైతే రోడ్ వేటర్ వేస్తున్నాం, వానాకాలమే కదా అని. చూసారా, దున్నడం అయితే అయిపోయింది. ఇటు సైడ్ మంచు చల్లుకుంటూ వస్తున్నారు ఒకరు. డిఏపి తీసుకొస్తే మంచిదని నాకైతే కామెంట్స్ వచ్చినాయి. అందుకే ఇక నాటుకైతే డిఏపి తెచ్చినాం ఫ్రెండ్స్. పత్తికి కూడా వేస్తే మంచిదని చాలామంది చెప్పారు. ఇప్పుడైతే వరికి డిఏపి వేస్తున్నాము. ఇవన్నీ చేసేలోపు మనకైతే ఇక కూలోళ్ళు వచ్చేసారు ఫ్రెండ్స్. కూలోళ్ళు అయితే వచ్చి నారు బీకుతున్నారు. ఎకరానికి ఒక 6 వచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళకైతే సాయంత్రం వరకు అవుతుంది. వీళ్ళకు కొంచెం సహాయం చేద్దామని నేను కూడా నారు బీకుతున్నా. మన సైడ్ అయితే ఎకరాన 4,500 రూపాయలు ఒక థమ్స్అప్ బాటిలు. నారు గట్టిగా వచ్చినా ఏది వచ్చినా ఒక 100-200 అడుక్కుంటారు ఫ్రెండ్స్. కూలీ అయితే ఇది ఇక కూలీ మాత్రం పోట్లేరు. ఎందుకంటే ఎకరాన 4,500 చొప్పున ఎంతమంది పోయి వేసుకున్నా అయ్యే పైసలు తీసుకుంటారు. కూలీకి అయితే ఎక్కువ వెళ్ళట్లేరు. రోజుకి 7-8 మంది అట్లా ఎకరం వేస్తున్నారు ఫ్రెండ్స్ మా సైడ్ అయితే. మరి మీ సైడ్ ఎలా ఉందో నాకైతే తెలీదు. మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇక మనదైతే దున్నడం మొత్తం అయిపోయింది. ఇక మా మామయ్య అయితే గొడదోలుతున్నాడు. ఇక మా వాళ్ళు అయితే పొద్దున వచ్చారు కదా, అన్ని మంది బస్తాలు, నారుగడ్డి, వాటర్ క్యాన్ అన్నీ తీసుకొని ఇక పొద్దున వచ్చారు. అన్నం తినడానికి అయితే కూర్చున్నారు ఫ్రెండ్స్. ఆలోపు అన్నం అయితే తినడం అయిపోయింది. ఇక కూరలు సగం నారైతే వీకిరు. నారంతా మెలుగుతున్నాం చూడండి. చీరలో సలిగడ పట్టి గుంజుకొని పోతే ఒక్కసారి ఒక నారు మడికి సరిపడా వస్తుంది నారు. ఇక నేను మా చిన్నోడు ఇలా నాటని స్కూల్కి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. అస్సలు ఎంత పంపించినా స్కూల్కి పోలేదు. ఎందుకంటే వానికి పొలం కాడికి రావడం చాలా ఇష్టము. ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఇక నారైతే గుంజుకొచ్చినాం. నారైతే మస్తు ఉంది ఫ్రెండ్స్. నారు సరిపోదు అనుకున్నాం, కానీ సన్నగా, కానీ మందు పవర్ అయితే పోలేదు. కొంచెం పచ్చగా ఉంది బాగా. ఇక నేను ఆ పెద్ద బాపు కలిసి నారైతే వేస్తున్నాం. ఈరోజు నాటుకు పోలే. ఇక నేను మన నాటు ఉంది కాబట్టి పొలం దగ్గరికి అయితే వచ్చేసిన. మరి మీ సైడ్ ఎంత నాటేస్తే అనేది నాకు కూడా కామెంట్ చేయండి. ఇక మన వాళ్ళు అయితే మధ్యాహ్నం టైం వరకు 2 మళ్ళు కంప్లీట్ చేసిర్రు. 6 ఫ్రెండ్స్. వీళ్ళు మనూరోళ్ళు కాదు. మా చెలక దగ్గర ఒక తండా ఉంటుంది. చెలకకు తండకి చాలా దగ్గర. వాళ్ళే వస్తారు. మనూరోళ్ళు రావాలంటే మాకు చెలకకు చాలా దూరము. బండి ఉండాలి కంపల్సరీ. ఆటో అయినా ట్రాక్టర్లైనా తీసుకుపోతూనే వస్తారు ఫ్రెండ్స్. ఇక మొత్తానికైతే మన నాట అయిపోవడానికి సాయంత్రం 6:30 అట్లా పట్టింది. చూసారా, చీకటి. 6 కాబట్టి 6:30 అట్లా అయింది ఫ్రెండ్స్. మీ సైడ్ ఎంతమంది ఎకరాన వేస్తున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇక మన నాట అయితే వేయడం అయిపోయింది. కానీ చెరువు వెనుక మాత్రం చెరువులో నీళ్ళు వస్తేనే అక్కడ ఉంది ఫ్రెండ్స్. ఆ నాట ఒకటి ఉంది. ఈ పని అయితే అయిపోయింది ఫైనల్గా. మరి మన వీడియోస్ ఎలా ఉన్నాయో చూసిన తర్వాత అయితే నాకైతే కామెంట్ చేయండి. అలానే మీ రైతు బిడ్డకైతే కంపల్సరీ మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్.